ఆయన అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్లో. ఇవాళ అయితే లాస్ట్ వీడియోలో అయిపోయినాయి కదా, పోక నీళ్ళు కడతాను. ఇది పార్ట్ 2 అన్నమాట. వన్ ఇద్దాం అనుకున్నా కానీ ఇక కొద్దిగా వెరైటీగా ఉంటుంది అన్న దాని మీద పార్ట్ 2 తీసిన అన్నట్టు. అందరూ చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడరు అందరు. ఇంతసేపు అయిపోయినా ఇవే బుడ్డ దున్నా గుంటు కదా అన్న అంతా వాడుతుంది. అన్ని పైపులు రంధ్రాలు పడ్డాయి అన్నట్టు. అంతా చిన్న దున్నేసరికి గుంటు కదోలేసరికి అంతా చిన్న అయిపోయినాయి. పంపిస్తాను అంటే తల కిందలు అవుతుంది. ఫోన్ పట్టుకుంటే అంతా ఒక దూరం అన్నాను. నేను మధ్యాహ్నం కట్టి కాదనుకున్నాం అసలు. మధ్యాహ్నం కట్టి అక్కడక్కడ అయిపోయింది. ఆ రోజు నేను కూడా అక్కడక్కడ చేయాలి. చూపిస్తాను డబ్బాలు చిన్న ఉన్నాయి. డబ్బాలు చూపిస్తా గిడ ఉన్నాయి. ఇది డబ్బా, ఇది కట్ట 1 2 3 బుత్తకందే ఆడ కట్ట, మళ్ళీ ఇడ కట్ట. ఇది చిన్నగా అయిపోయింది. ఇది చిన్నగా నెట్టిన, చిన్నగా అంటే ఫస్ట్ టైం నెట్టినా అన్నట్టు. నేను ఎప్పుడు నెట్టలే, అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు కట్ట నెట్టడు. ఎప్పుడైనా మా డాడీ నెట్టుకునేది. ఫస్ట్ టైం నెట్టేసరికి అర్థం కాదు. అంటే చూసినా ఎక్స్పీరియన్స్ లేని పని అంత రాదు కదా. నెట్టే కథ ఎక్స్పీరియన్స్ లేని పని అది. దాదాపు అస్సగితో కొట్టవచ్చు కానీ ఈ డబల్ నెట్టుడు అంటే రాసక్క నాకు. మనం ఇంకా ఆటి తిరుక్కుంటా పోకిటి కొట్టుకుని వచ్చాం. సగం దాటిపోయినాయి ఆల్రెడీ నీళ్ళు. ఇక్కడ ఏమో పెద్ద నెట్టాం మా డాడీ. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నట్టు. మనకు నెట్ రాదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ టైమే నేను నెట్టుడు అయితే. ఇంతవరకు ఎప్పుడు నెట్టలే. అక్కడ ఒక 2 ఎకరాలు చేసినాం. ఇంకా వేరేటోళ్ళే చేసినప్పుడు అయితే వాళ్ళది మా డాడీ నెట్టుకున్నాడు, నేను నెట్టలే. అది 5-6 సార్లకు నెట్టినాం అన్నట్టు. అవి అట్లా అవి జర పెద్దగా ఉండే. అవి 5-6 సార్లు పెద్దగా ఉన్నాయని చెప్పి నేను చిన్నగా నెట్టిన అన్నట్టు. చిన్నగా నెడితే మన లాభం వస్తుంది. అంత బిస్కెట్ అవుతాను. ఇంకా నెట్టాలి. కొద్దిగా పెద్దగా నెడితే అయిపోయింది ఉండే. ఇటు పెద్దగా నెట్టాడు మా డాడీగా. మేము పెద్ద ఉన్నాయి. చేనంతా వెళ్ళిపోతుంది. ఇక నీళ్ళు వచ్చినాయి కూడా ఆల్రెడీ. ఇక్కడికి పంపిస్తానే కొంచెం తల కింద పంపిస్తే ఒకసారి ఏమనుకోకరి. ఫోన్ పట్టుకుంటే ఒకసారి మా అంతే అవుతుంది అన్నట్టు. ఇట్లా పట్టుకుని రివర్స్ అయిపోతాను. ఫోన్ పట్టుకోడు వెనక ముందర రిప్పే వరకు అట్లా. వెనక ముందర రిప్పే వరకే అంత కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక మళ్ళీ ఇట్లా పట్టుకున్నా అట్లా పట్టుకున్నా అర్థం అవుతుంది నాకు. ఇక్కడ వచ్చి నీళ్ళు ఇప్పుడైతే నిమ్మలంగా వస్తాయి. మనం డబ్బాలకు వేసినాం అనుకో టక్ వస్తాయి. ఇక మనదంతా చిల్లర పని అవుతుంది. ఇక అటు ఇటు అనేది అయిపోతుంది. గోవాకు ఎట్లా కూర్చోడం వీడియో ఎట్లా కట్టిర్రో వీడియో చెప్తాను.
7 గంటలకు వచ్చి 7 గంటలకు 10 గంటలకు వచ్చి వచ్చినాం. ఇక్కడ నుంచి అక్కడ ఇంకా మనం ఇక్కడ వరకు వచ్చినాం అన్నట్టు. వచ్చినా ఉంటుంది ప్రాసెస్. ఇలా కడతారు అన్నట్టు. ఇట్లా ఎంత 2 గదులైంది అంతే. ఫస్ట్ పోగా కదా అంత ఎండిపోయింది. అంతా చెత్తే ఇక్కడ పొట్ట ఉన్నది కానీ అక్కడ వరకు చెట్లే ఉండదు. ఒక అయితే కార్లే పోకు ఒక్క నీడకున్నది కాబట్టి ఆరు కష్టం అన్నట్టు. పెద్ద చెట్టు నీడ ఇది పెద్ద ఉన్నది. నీడకుంటే ఆరా అన్నట్టు. కొద్దిగా ఎండకుంటే 10 రోజులలో ఆరేది. చెట్టు నీడకుంటే 5-6 రోజులలో ఆరిపోతుంది అన్నట్టు ఎండకుంటే. అంతే ఇక ఎంత దాని 2-4-5 డేస్ అంతే ఉంటుంది తేడా ఎండకు నీడకు. వేడైతే మాడిగాయండి మనం ఇంకా పోవాకి ఎట్లా పెడతారు, ఎట్లా కలుపుతారు, ఎట్లా చిన్న నీళ్ళు ఎట్లా పెడతారు అంత వీడియో ఇస్తా. సపోర్ట్ చేసినట్టయితే అంత వీడియో ఇస్తా. ఓకే అన్న, ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తాను. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకూరి. చూస్తారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. మరి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకూరి. మరి చెప్తాను.